మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలో దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానం ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనమును ధ్యానం చేసుకుందాం. నేను సమీపముండు దేవుడును మాత్రమేనా, దూరము నుండి దేవుడును కాన. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడెవడు? అయినా కలడా, నేను భూమి ఆకాశంలో ఎందంట ఉన్నవాడను కానా. ఇదే యెహోవా వాక్కు. ప్రభు అయిన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ఇర్మియా ప్రవక్త ద్వారా ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. నేను సమీపము నుండి దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానా. అనగా నేను భూమి ఆకాశం ఎంతంతా ఉన్నవాడు, సర్వాంతర్యామి అన్నాడు. ఈజ్ ఓమ్నీ ప్రెసెంట్. ఆయన అంతటను వ్యాపించి ఉన్నాడు. ఆయన అందరిలో నివసించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడు ఎవడు? దావీదు భక్తుడు చాలా చక్కగా తన ప్రార్థనలో ఇలాగూ ప్రార్థిస్తూ, ప్రభువా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును అని దేవుని వాక్యంలో ప్రార్థిస్తూ ఉంటాను. 139వ కీర్తన 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడలో ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినావు, నీవు అక్కడలో ఉన్నావు. అంతేకాక ఆయనకు తెలియని మరుగైన విషయం ఏదీ లేదు. మానవ జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి విషయంలో దేవుడు సమస్తము ఎరిగినవాడు, అందరి హృదయములు ఎరిగినవాడు. కాబట్టి రహస్య స్థలంలో దాగగలవాడు అంటున్నాడు. అందుకే దేవునికి కనబడకుండా మనము ఒకవేళ దేవుని నామం ముందు విశ్వాసం ఉంచిన వారముగా ఉండి దేవునికి కనబడకుండా మనం ఉండలేము. అందుకే ఆయన ప్రతిదీ స్పష్టముగా, ప్రతి సృష్టమును ఆయన స్పష్టంగా తెలుసుకుని ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని. సమస్తమును ఎరిగినది ఆయన ఆదియు అంతమునే ఉన్నవాడు, అంతటను వ్యాపించి ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. కాబట్టి నేను సమీపం నుండి దేవుడును మాత్రమేనా, దూరం నుండి దేవుడును కాను. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న జనులు, ప్రజలు, విశ్వాసులు, ఆయన స్వాస్థ్యము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామం నమ్ముకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన కనుదృష్టి ప్రతినిత్యము మన మీద నిలిచి ఉంటాడు. మన హృదయంలో ప్రతినిత్యం ప్రతిదినము పరిశోధిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు, మన విశ్వాసమును పరీక్షిస్తూ ఉంటాడు. 18వ వచనంలో, యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచేవాడెవడు, నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేసిన వాడు ఎవడు. కాబట్టి 20వ వచనంలో, తన కార్యమును సఫలపరచు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకు యెహోవా కోపము చల్లారదు, అంత్యదినములలో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించదు. ఇక్కడ ఇశ్రాయేలీయుల శిక్షను బట్టి, దేవుడు వారికి విధించిన శిక్షను బట్టి, ఆ తర్వాత వారి విడుదలకు సంబంధించిన చెర విముక్తులుగా వారిని చేయటను బట్టి కూడా దేవుడు ఇక్కడ ప్రవక్త ద్వారా సెలవిస్తుంది. కాబట్టి జీవం గల దేవుని మాటలను మనం విని గ్రహించాలి అంటే
ఆయన నామముందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ మాట దేవుని మాటని మనం గ్రహించాలి. నేను సమీపం ఉండు దేవుడనైనా, మీరు పిలిచినప్పుడు పలికే దేవుడినైనా, అవును అది కూడా, కానీ దూరముగా ఉండు దేవుడు కూడా. మీరు నన్ను విసర్జించినప్పుడు నేను విసర్జిస్తాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మీరు యెహోవాను విసర్జించారు కనుక ఆయన మిమ్మల్ని విసర్జిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుడైన యెహోవా ఇలాగ సెలవిస్తున్న 32వ ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము దేవుని వాక్యంలో 40వ వచనంలో 39వ వచనం, మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదు. నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్లు నిశ్చయమైన నిబంధన వారితో చేయుచున్నారు. వారు నన్ను విడవకుంటున్నట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. అయితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచు ఉన్నాను అని చెప్పి 33వ వచనంలో ఎందుకు ఆ కీడు వస్తుందంటే 32వ అధ్యాయం, నేను పెందల కడ లేచి వారికి బోధించినను వారు నా బోధను అంగీకరింపకపోయింది. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపున తిప్పుకొనిరి. అలాగే 30వ వచనంలో, ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకున్న చెడుతనమే చేయించి వచ్చున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపం పుట్టించేవారు. ఇదే యెహోవా వాక్కు. 26వ వచనంలో, అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చి, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? కీడు రప్పించేవాడను నేను, మేలు చేయుటకు శక్తి సామర్థ్యము గల దేవుడు నేనే, సర్వ శరీరులకు దేవుడు నేను అంతటా అందరిలో వ్యాపించి ఉన్నానని, నేను భూమి ఆకాశంలో అంతటా ఉన్నవాడును కానా అంటున్నాను. కాబట్టి మనం దేవుని మాటలు, ఎందుకనగా దేవుడు యెహోవా మంచివాడు, ఆయన కృపగల దేవుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. మళ్ళీ 35వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 13వ వచనంలో 12-13 వచనాల్లో ఇశ్రాయేలు దేవుడినకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపము. ఇదే యెహోవా వాక్కు, మీరు శిక్షకు లోబడి నా మాట ఆలకింపరా. ఇదే యెహోవా. నేను ప్రకటించాను కానీ మీరు చెవియొగ్గుతున్నారు. ఇప్పుడైతే మీరు మనస్సు మార్చుకుని నా వైపు తిరగండి అని దేవుడు హెచ్చరిక చేస్తాడు. మనలో కూడా దేవుడు అనేక మార్లు హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ విని గ్రహించినట్లు మనము బుద్ధి కలిగి ఉండాలని దేవుని వాక్యంలో రాయబడింది. విని గ్రహించినట్లు మనకు బుద్ధి అవసరం. ఆయన చెప్పిన మాటలు గ్రహించినట్లు, ప్రవక్త ద్వారా ప్రకటించిన ప్రతి మాట మనం గ్రహించినట్లు మనకు బుద్ధి అవసరం. కానీ దేవుడు ఇశ్రాయేలుతో అంటూ ఉన్నాడు 32వ అధ్యాయం, మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో 32వ అధ్యాయంలో ఇలాగూ, నేను చెప్పిన దానిని విని దాన్ని గ్రహించినట్లుగా వారు నా మాటను గైకొనక వారు నా మాటను నిర్లక్ష్యం చేసుకుని ఉన్నారు. నేను ఉద్దేశించినట్లు వారు నా బోధన అంగీకరించక నేను వారికి బోధించినను గ్రహించక దేవుడు మమ్మల్ని చూడలేదులే అని అనుకుంటారు. కానీ దేవుడు ఒకసారి తన కనుదృష్టి మన వైపు నిలిపితే ఆయన మనలను గుణపరచు వరకు, ఆయన మనల్ని ఏర్పరచుకున్న స్వాస్థ్యంలో మనం ఆయన ఏర్పరచుకున్న స్వాస్థ్యంలో ఉన్నప్పుడు ఆయన విడువడి ఎడబడు. అందువల్ల మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలని, జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. దేవుని వాక్యంలో దేవుడు ఎటువంటి వాడో, ఆయన ఏం చేయనై ఉన్నాడో, మనమందరము ఆయన శిక్షకు లోబడకుండా, ఆయన ఒకవేళ మనం ఆయన నా ముందు విశ్వాసం ఇచ్చేయాలని శిక్షిస్తాడంట. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనంలో, నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను ఎక్కడికి నిన్ను చెదరగొట్టితునో
ఆ సమస్త దేశ ప్రజలను సమూలనాశనం అయితే నిన్ను సమూలనాశనం చేయను కానీ నిన్ను శిక్షింపక విడువను కానీ న్యాయమును బట్టి నేను శిక్షిస్తాను అంట. కాబట్టి కానీ మితముగా మనలను దేవుడు శిక్షిస్తాడని దేవుని వాక్యంలో రాయబడి, న్యాయమును బట్టి నేను శిక్షిస్తాను కానీ ఆ శిక్ష అది మితముగానే శిక్షిస్తాను. 30వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 11వ వచనంలో, అయితే ఏమాత్రము నిర్దోషిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షిస్తానని చెప్పి దేవుని వాక్యంలో. ఆయన కనబడకుండా దాగలవాడేవాడు. ఆయన సన్నిధులు ప్రభా నీ సన్నిధులను ఎక్కడికి పోదును అంటాడు భక్తులను. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట, నా సన్నిధి నుండి తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా 29వ అధ్యాయం 15వ వచనంలో, లోపల వాటిని మరుగు చేయి చూసి వారికి శ్రమ, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంటూ. మమ్మల్ని ఎవరు చూడలేదులే కానీ పరలోకమందున్న దేవుడు ప్రతి వ్యక్తిని ఆయన పరిశీలనగా చూస్తూ ఉన్నాడని కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశంలో నుండి చూచి నరులను పరిశీలించిన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరూ లేరు, ఒక్కడేమూ లేరు. నీతిమంతుడు ఒక్కడేమూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని అక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి 53వ అధ్యాయం కీర్తన గ్రంథంలో కూడా దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయంలో అనుకుంటారు. అంటే మమ్మల్ని ఎవరు చూడలేదులే, దేవుడు చూడలేదులే అనుకుంటారు, వాడు బుద్ధిహీనులు. కాబట్టి 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు చూసి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి మనము సమస్తమును ఎరిగిన దేవుడు, మన హృదయాంతరంగములను పరిశోధించు దేవుడు, నీతిగల దేవుడు, ఆయన కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నామో ఆ దేవునికి సమస్తము స్పష్టముగా మరుగులేక తేటగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నమ్ముకున్న తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భయభక్తులు కలిగిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిని మనము వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధి వెతుకున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యమును ఆయన బోధించినప్పుడు మనం జాగ్రత్తగా విని గ్రహించి దాని హృదయంలో నాటుకోవాలి అని దేవుని వాక్యంలో. అప్పుడు నిజముగా మొరపెట్టేవారు కానీ సమీపంగా ఉంటాడని కీర్తన గ్రంథం 145వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 145వ అధ్యాయం, తనకు మొరపెట్టి వారికి అందరికీ 18వ వచనంలో, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు, తన ఎందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చిన వారి మొర ఆలకించి వారు రక్షించిన యెహోవా తనను ప్రేమించి వారందరినీ కాపాడు. కాబట్టి ఆయన నామమును మహింపరచు వారముగా, ఆయన నామమును కీర్తించే వారముగా, ఆయనకు భయపడు వారముగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి. ఆయన నిత్యం కోపించేవాడు కాదు, మన పాపంలోకి ప్రతీకారం చేయవాడు కాదు, మనం మితముగానే శిక్షిస్తాడు. అందుకే ఎజ్రా అంటాడు, అయ్యా మేము చేసిన అపరాధంలో మాకు రావాల్సిన శిక్షకు బదులు కొంచెమే మా యందు మీరు శిక్షించి మమ్మలను గుణపరచుటకు మీరు చేసిన గొప్ప కార్యం బట్టి స్తోత్రాలు ప్రభువా అని ఎజ్రా గ్రంథంలో భక్తులైన ఎజ్రా, శాస్త్రి అయిన ఎజ్రా ప్రార్థన చేస్తాం. కాబట్టి మేము చేసిన అపరాధంలో మాకు రావాల్సిన శిక్షణ ఎందుకంటే కృపగల దేవుడు, దయగల దేవుడు, జాలిగల దేవుడు. 8వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనంలో, అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలుగజేయగా అంటున్నాడు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడు ఉన్నావు కనుక అందువలన నేటి దినము ఉన్నట్టుగా మేము సేజించి ఉన్నాము, చిత్తగించి మేము ఈ సన్నిధి అపరాధము కనుక నీ సన్నిధి నిలుచుకు అర్హులము కామని ప్రార్థన చేశాం. ఎందుకనగా ఆయన హృదయం, ఆయన కంటికి కనబడిన స్పష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పాలి. ఒక రోజున మనం క్రీస్తు న్యాయపీఠం మీద మనము ప్రత్యక్షం కావాలి, లెక్క అప్పచెప్పవలసిన వారు. కాబట్టి 1 యోహాను పత్రిక 3:20 ఆయన
సమస్తమును ఎరిగినవాడు, మన హృదయం కంటే అధికుడు కనుక మనం ఏ ఏ విషయంలో దోషారోపణ చేస్తూ ఉందో, దేవుని ఆరాధించే విషయంలో మన హృదయం ఏ విషయంలో దోషారు, మన ఆత్మీయ పరిస్థితి, ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉందో, మన శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నామా, ఆత్మ సంబంధమైన వాటి గురించి మనం ఆలోచిస్తాం. మన ఆత్మీయ స్థితి విశ్వాసంతో కూడిన ఆత్మతో మనం ఎలా క్షేమాభివృద్ధి సంఘంలో ఉన్న దేవుని శరీరముగా ఉన్న సంఘములో అవయవముగా చేర్చబడిన మనము శిరస్సై ఉన్న క్రీస్తు మనం చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ స్థితిని ప్రతిదినం మనం పరిశీలించుకోవాలి. మనం తప్పిపోతూనే ఉంటాం శరీర బలహీనతలు, కానీ మనము ఏ ఏ విషయంలో మన హృదయం దోషారోపణ చేస్తూ ఉంటుందో ఆయా విషయంలో దేవుని సన్నిధిలో మనము మన పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన ఎల్లప్పుడూ మనకు సమీపముగా ఉంది దేవుడు కనుక మన పాపంను క్షమించి సమస్త కల్మషం ఆత్మకును శరీరము కలిగిన కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి, ఆయన మనలో నివసించడానికి, మన మధ్య ఉండటానికి, మనతో కూడా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభు నామంలో తండ్రి అయిన దేవుడు పంపిన పరిశుద్ధాత్మ మన హృదయంలో ఆహ్వానించి మన హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ఉచ్చరింపు శక్యము కాని మూలుగుతో జ్ఞాపన చేయనప్పుడు మనము కూడా నాయన తండ్రి అబ్బా అని మొరపెట్టి క్రీస్తు ఆత్మ మనం కలిగి ప్రార్థించి ఆయన సన్నిధులు కనబట్టకు ఎల్లప్పుడూ మనం సిద్ధముగా ఉండాలని దేవుని వాక్యం ఉదయకాల సమయంలో మనతో అట్టి పరిశోధన మనం పరీక్షించుకొని మన విశ్వాస జీవితం ఎలాగుంది, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, నిజముగా దేవుని వాక్యం విని వారముగా గ్రహించే వారముగా నమ్మదగిన దేవుని మనం ఆశ్రయించే వారంగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోండి. సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే ప్రతి దినము మన సిలువను మనం ఎత్తుకొని మనం ఉపేక్షించుకొని మన ఆత్మలను మన విశ్వాసం పరీక్షించుకొని దేవుని సందులో మన ఆత్మలను సిద్ధపరచుకోవాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతాడు. కాబట్టి ఆయన కనబడిన సృష్టం ఏదీ లేదు, మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం కనుక మన ఆత్మలను దేవుని మనము అప్పగించుకొని మన ప్రార్థన పూర్వకము ప్రతిదినము ఆయన సిలువనెత్తుకొని మనం వెంబడించు ప్రార్థించే వారు ఉండాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతాడు. కాబట్టి అట్టి కృపను దేవుడు మీకును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె పరిశుద్ధ మహోన్నతుల మా దేవ మా ప్రభువా, రహస్య స్థలంలో దాగలిగిన నీకు కనపడకుండా మేము ఎక్కడ, మీ సన్నిధి నుండి మేము ఎక్కడ దాగగలం? మీ ఆత్మ నుండి మేము ఎక్కడికి పారిపోతుంటాం? మేము ఆకాశంకి ఎక్కిన పాతాళం దిగిన ఎక్కడ ఉన్నాను మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు, మమ్మల్ని చూస్తూ ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. దాన్ని గమనించి ప్రభా మేము రహస్యంగా చేసిన తప్పులను పాపను క్షమించి మీ పరిశుద్ధాత్మ ఆనందమును రక్షణ ఆనందం మాకు దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేస్తున్నాము. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని త్యాగం, కాపుదల సంరక్షణ, కృపాక్షేమం మీకును మీ కుటుంబం కూడా సదాకాలం దేవుడు తోడయ్యి ఆయన ఆత్మ సహాయం అనుగ్రహించి ఆశీర్వదించునుగా. ఆమె దేవుని దీవించునుగా.